కూల్ డ్రింక్స్. సో సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అంటారు కదా, అది తాగుతూ ఉంటాం చాలామంది. వాస్తవానికి అదంతా విషము. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో కూల్ డ్రింక్స్పై వ్యతిరేక ప్రచారం. కూల్ డ్రింక్లో కాలకూట విషం, శీతల పానీయం తాగిన యువకుడికి వాంతులు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటలో ఘటన జరిగిందట. ఎండాకాలం మంచిగా కుండల నీళ్ళు ఉంటే కుండల నీళ్ళు తాగురు, అక్కడక్కడ బస్సు వెళ్ళరు, అక్కడ కుండల నీళ్ళు పడతారు, అవి తాగురు. లేకపోతే పండ్ల రసం కూడా ఇక కొంతమంది అడ్డమైన పండ్లు అంటే కుళ్ళిపోయిన పండ్లు అట్లాంటి వాటి కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నీళ్ళు అవైలబిలిటీ ఉంటే మంచినీళ్ళే తాగురు సమ్మర్లో. ఎంతసేపు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఇక అందరికి ఆఖరికి వీలైతే మజ్జిగ దొరికితే మజ్జిగ తాగురి. ఎక్కడైనా అంతకుమించి ఏది పడుతుంది అడ్డమైన ఈ రోగాల బారిన పడకూరి. ఈ ఎండాకాలం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారయ్యాయి కూల్ డ్రింక్స్ పరిస్థితి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి దోహదపడతాయనుకున్న కూల్ డ్రింక్స్ ప్రాణాంతకంగా మారాయి. అదే ఇష్యూ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో కొందరు యువకులు చిల్డ్ అవుదామని ఒక దుకాణంలో థమ్సప్తో పాటు వాటర్ ప్యాకెట్లు తీసుకున్నారు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత కొందరికి వాంతులయ్యాయి. అదీ కాక గడువు ముగిసిన కూల్ డ్రింక్గా గుర్తించిన యువకులు షాపు యజమాని నిలదీశారు. థమ్సప్ బాటిల్పై మ్యానుఫ్యాక్చర్ తేదీ 27/5/2024 కాగా ఎక్స్పైరీ తేదీ 27/11/2024. అంటే 2024 నవంబర్ తోటే అయిపోయింది అన్నట్టు. గడువు దాటిన వస్తువులను ఎలా విక్రయిస్తారని దుకాణ యజమాని ప్రశ్నించారు. గడువు తీరిన మాట నిజమేనని, అయితే కూల్ డ్రింక్ తాగిన తర్వాత వాంతులు అయ్యాయంటే ఒప్పుకోనని షాప్ యజమాని సమాధానం ఇవ్వడంతో యువకులు విస్మయం చెందారు. దీంతో యువకులు కూల్ డ్రింక్స్లో కాలకూట విషయం అంటూ వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. శీతల పానీయాలతో ప్రాణాంతకమంటూ ప్రజలను అలర్ట్ చేశారు. మన ఊరిలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారంటూ ప్రచారం సాగించారు. కూల్ డ్రింక్ తాగక తప్పదు అనుకుంటే ఆ బాటిల్ గడువు ముగిసిందా లేదో చూసుకోవాలని చెప్పేసి అయితే సలహా ఇస్తున్నారు. సో మొత్తంగా వాళ్ళ ఊరిలో అయితే ప్రచారం మొదలుపెట్టడంతో పాటు ఆ కూల్ డ్రింక్ కంపెనీ మీద అట్లాగే అమ్మిన ఆయన మీద మీరు చట్టపరంగా కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆ యువకులు కోరుకుంటున్నాను. మొత్తంగా కూల్ డ్రింక్స్ ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన కూల్ డ్రింక్స్ అమ్మద్దు. అమ్మకదారులు తాగేటోళ్ళు కూడా ప్రతి దానికి ఎక్స్పైరీ చూసుకోవాలి. రెగ్యులర్గా కూల్ డ్రింక్ తాగకపోవడమే మంచిది.